పితృదేవతలకు తర్పణాలు శ్రాద్ధాది కార్యక్రమాలు చేయడానికి ఉత్కృష్టమైనటువంటి పక్షంగా మనకు శాస్త్రంలో చెప్పబడి ఉన్నది. అయితే దీన్ని సర్వపితృ మహాలయ అమావాస్య అంటారు, పెద్ద అమావాస్య అని కూడా అంటారు. అంటే ఈ పితృపక్షాలు, వీటిని పితృపక్షాలు అంటారు. అంటే పితృదేవతల ప్రీత్యర్థమై తర్పణాలు శ్రాద్ధాదులు దాన ధర్మాలు చేయడానికి యోగ్యమైనటువంటి పక్షము పితృపక్షము. ఇది భాద్రపద శుక్ల ప్రతిపద మొదలుకొని ఆశ్వయుజ శుక్ల ప్రతిపద వరకు 16 రోజుల పాటు ఉంటాయి. కానీ మనకు ప్రహతంలో వాడకంలో దీన్ని పక్షమే అని అంటాం. పక్షం అంటే 15 రోజులే. కానీ ఇక్కడ ఈ పితృపక్షాల లోపల శాస్త్రం ఏం చెప్పింది అని అంటే, అమావాస్య తెల్లవారితే కూడాను ఒక పక్షము మాతామహ శ్రాద్ధం అనేటువంటిది శాస్త్రంలో చెప్పింది. కాబట్టి టోటల్గా మనం చూసుకున్నట్టయితే 16 రోజులు అవుతుంది. పితృదేవతలు ఒక వ్యక్తి యొక్క తండ్రి పాడ్యమి తిథి రోజున మరణించినట్టయితే పాడ్యమి తిథి నాడు పక్షం పెట్టుకోవాలి, అంటే మహాలయం జరుపుకోవాలి. విధియా నాడు మరణించినట్టయితే విధియా రోజున, తదియా అయితే తదియా, ఇలా తిథిని బేస్ చేసుకొని ఆ రోజున మహాలయం పెట్టుకోవాలి. మన హిందూ సాంప్రదాయం లోపల, అంటే మన సనాతన ధర్మంలో జన్మించినటువంటి ప్రతి మనిషికి కొన్ని కర్మలు చెప్పబడి ఉన్నాయి. కాబట్టి తల్లిదండ్రుల యొక్క రుణము మనము తీర్చుకోవాలి. ఇది మనిషి యొక్క కర్తవ్యం. ఈ తల్లిదండ్రులకు మనం చేయనట్టయితే, తర్పణాలు కానీ శ్రాద్ధాలు కానీ చేయనట్టయితే మనకు పాపం వస్తుంది, వాళ్ళ మూలకంగా శాపాలు వస్తాయి అనేటువంటి మనకు శాస్త్రం చెప్తుంది. కాబట్టి సమాజంలో ప్రయోజనకరంగా మనము జీవితాన్ని ఉంచాలి అని అంటే తప్పకుండా ఈ పితృరుణము తీర్చుకోవడానికై పితృతర్పణాలు చేయాలి. అయితే ఈ మహాలయ అమావాస్య నాడు ఎవరైతే ఈ శాస్త్రం చెప్పినటువంటి విధి విధానాలను ఆచరించకుండా ఉంటారో వాళ్లకు పితృదోషం సంభవిస్తుంది. అంటే నిరాశతో పితృదేవతలు వెళ్ళిపోతారు. అంటే ఆ అమావాస్య కొరకై పితృదేవతలు ఎదురు చూస్తూ ఉంటారు. ఆ రోజున ఎవరైతే శ్రాద్ధము కానీ తర్పణాలు కానీ వదలరో వాళ్ళ కొరకై పితృదేవతలు ఎదురు చూసి వెళ్ళిపోతుంటారు. కనుక వాళ్ళ మూలకంగా పితృదోషము పితృశాపము అనేది వస్తుంది. మీరు చేయకుండా శ్రాద్ధ కర్మలు చేయకుండా ఉన్నట్టయితే శాపాన్ని ఇస్తారు. దాన్నే పితృశాపము అంటారు. ఈ పితృశాపము కలగడం మూలకంగా మనిషికి చాలా అనర్థాలు మనకు ఉంటాయి. ఎలాంటి అనర్థాలు వస్తాయి అంటే, ఈ పితృదోషం మూలకంగా సంతానం కాకపోవడము, దారిద్ర్యాన్ని అనుభవించడము, అనారోగ్య సమస్యలు, సంతతి లేకపోవడంతో ఆ వంశఛేదన అనేటువంటిది కలుగుతుంది. కనుక ఇలాంటి పితృశాపం మూలకంగా ఇవన్నీ కూడాను ఫలితాలు వస్తాయి. కాబట్టి ప్రతి మనిషి కూడాను సంతానం లేదు అనగానే మనం ఆలోచించవలసినటువంటి ఫస్ట్ పాయింట్ ఏంటంటే పితృదోషము పితృశాపం ఏమైనా ఉన్నదా. అంటే కొన్ని ఏళ్ల పాటుగా, కొన్ని తరాల పాటుగా వాళ్ళ ఇంట్లో వాళ్ళ పెద్దలకు శ్రాద్ధ కర్మలు చేయకపోవడము, తర్పణాలు చేయకపోవడము, ఆ మహాలయ పక్షం రోజున వాళ్లకు సంబంధించినటువంటి పేర్లు ఉచ్చారణ చేసి బియ్యము లేదా సామాగ్రి స్వయం పాకము కనీసము ఇలాంటివి ఇవ్వనట్టయితే తప్పకుండా పితృదోషము పితృశాపము కలుగుతుంది. తద్వారా ఏమవుతుంది, వంశము వృద్ధిలోకి రాదు, అనవసరమైనటువంటి అనారోగ్య సమస్యలకు గురి అవుతారు, సంతానం ఉండదు, తర్వాత దారిద్ర్యాన్ని అనుభవిస్తారు. అంటే డబ్బుల విషయంలో మీకు అనేకమైనటువంటి ఇబ్బందులు వస్తాయి. ఇవన్నీ కూడా శాస్త్రంలో చెప్పబడి ఉన్నాయి. కాబట్టి ప్రతి మనిషి ఇలాంటివి ఎదుర్కొంటున్నాడు అని అంటే ఇండైరెక్ట్గా మీరందరూ కూడాను ఆలోచించవలసినటువంటి విషయం ఏంటంటే, పితృదేవతలకు సంతృప్తి అనేది మనము చేయలేదు. పితృదేవతలు ఎప్పుడు సంతృప్తి పడతారు, వాళ్ళు గతించినటువంటి దినంలో శ్రాద్ధం చేయడము, లేదా మహాలయ అమావాస్య నాడు శ్రాద్ధం చేయడము. ఒకవేళ శ్రాద్ధము చేసేటువంటి మీకు సమయం లేనట్టయితే
అంటే మీకు ఆర్థిక పరిస్థితి ఈ రోజులలో శ్రాద్ధ కర్మలు చేయాలనంటే కూడాను కొంత ఖర్చుతో కూడుకున్నటువంటి పని. మరీ అంతగా ఖర్చు మనం వృధాగా పెట్టే ఖర్చుతో పోల్చినట్టయితే చాలా తక్కువనే. అయినప్పటికీ సమయము, డబ్బు ఇవి మనం ఒకవేళ లెక్కలోకి తీసుకున్నట్టయితే కేవలము స్వయం పాకం ఇవ్వమని ఉంది శాస్త్రం లోపల. స్వయం పాకం అంటే ఏంటి? ఒక మనిషి భోజనం చేయడానికి కావలసినటువంటి వస్తువులను, బియ్యము, పప్పు, ఉప్పు, నూనె, చింతపండు, తర్వాత కూరగాయలు, పిండి, బెల్లము, ఇలాంటివన్నీ కూడాను కలిపి దీన్ని స్వయం పాకం అంటారు. ఈ స్వయం పాకం ఇవ్వడము, దీన్నే కొన్ని ప్రాంతాలలో బియ్యం ఇవ్వడము అని అంటారు. ఇవన్నీ మీకు చేసేటువంటి అవకాశం లేదు అని అనుకుంటే ఒక దేవాలయానికి వెళ్ళండి. దేవాలయంలో అక్కడ అర్చకుడు ఉంటాడు, అర్చకుడికి ఇవ్వండి. ఇవి లేని పక్షంలో ఎవరైనా కూడా ఆకలితో ఉన్నటువంటి వాళ్ళు బీదలకైనా కూడాను మీరు అన్నదానం చేయండి. లేదా వారికి ఈ స్వయం పాకము, బియ్యము, పప్పు, ఉప్పు ఇవన్నీ కూడాను కలిపి వాళ్ళకి ఇవ్వండి. ఇచ్చినట్టయితే ఇచ్చే సమయం లోపల పితృదేవతల యొక్క పేర్లు ఉచ్చారణ చేసుకోండి. వాళ్ళు సంతృప్తి పడతారు. సంతృప్తి పడినట్టయితే మీకు ఈ పితృదోషము, పితృశాపము అనేది ఉండదు. తద్వారా ఏమవుతుంది? మీకు సుఖమయమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. మీకు కావాల్సింది ఏంటి? ప్రతి మనిషికి కూడాను ఒక అవిచ్ఛిన్నమైనటువంటి వంశం ఉండాలి. అంటే వంశము కంటిన్యూస్గా కొనసాగాలి. పెళ్లి కావాలి. పెళ్లి కావడం లోపల కూడా ఆలస్యం ఉంటుంది పితృశాపం మూలకంగా. పెళ్లి కాదు, ఏజ్ మించిపోతుంది. మించిపోయిన తర్వాత కూడాను ఏదో ఒక రకంగా పెళ్లి అవుతుంది అతి కష్టం మీద. అయిన తర్వాత కూడాను సంతానం కాదు. సంతానం అయినప్పటికీ వాళ్ళు ప్రయోజకులుగా ఉండరు. వాళ్ళకు విద్యా బుద్ధులు రావు. తర్వాత మానసిక ఇబ్బందులతో పుడుతూ ఉంటారు. ఇవన్నిటికీ కూడాను కారణం ఏంటంటే పితృదోషము, పితృశాపమే. కనుక పితృదేవతలను సంతృప్తి పరచడం అనేటువంటిది ప్రతి మనిషి యొక్క ప్రథమ కర్తవ్యం. కనుక ప్రతి మనిషి కూడాను మహాలయ అమావాస్య రోజున వాళ్ళ శక్తి కొలది శ్రాద్ధ కర్మ చేయడము, శ్రాద్ధం పెట్టడము, లేదా తర్పణాలు విడవడము, లేదా వాళ్లకు పితృదేవతల యొక్క పేర్లు ఉచ్చారణ చేసుకొని బియ్యము, పప్పు, ఉప్పు కావలసినటువంటి సామాగ్రిని ఎవరికైనా కూడా ఇవ్వడము. ఇవి చేసినట్టయితే మీకు దోషాలన్నీ కూడా దూరం అవుతాయి. అయితే ఈ జాతకంలో ఎలాంటి గ్రహస్థితి ఉన్నప్పుడు ఈ దోషాలు ఉంటాయి అనేటువంటి విషయం కూడాను మనకు చాలా ముఖ్యమైంది. అయితే ముఖ్యంగా పితృదోషాలు, పితృశాపాలు ఉన్నటువంటి జాతకాలు ఎలా ఉంటాయి అంటే అవి గ్రహాల మూలకంగా ఎఫెక్ట్ అవుతుంటాయి. ఒకటి, రాహుకేతుల మధ్యన మిగతా గ్రహాలన్నీ ఉండడం. ఇవి కూడాను మనకు దోషభూయిష్టమైంది. దీని మూలకంగా పెళ్ళిళ్ళు కాకపోవడము, సరైన సమయంలో పెళ్లి కాకపోవడము, సరైన సమయం లోపల సంతానం కాకపోవడము, సంతానం అయిన తర్వాత ఆరోగ్యంగా ఆ పిల్లలు ఉండకపోవడము, ఇలాంటి వాటికి కారణమవుతుంది. తర్వాత లగ్నము, పంచమము, 9వ స్థానం, 4వ స్థానం, ఈ స్థానాల లోపల పాపగ్రహాలు ఉండడము, పాప వీక్షణ ఉండడము, ఇవన్నీ కూడాను ఏంటంటే పితృదోషాలు, పితృశాపాల కిందకే వస్తాయి. అంటే మనము పితృదేవతలను సంతృప్తిపరిచినట్టయితే మన జాతక చక్రం లోపల కూడాను గ్రహాలన్నీ కూడాను మంచి స్థానంలోనే ఉంటాయి. అవి ఉన్నప్పుడే మనము ఈ భూమి మీదకి వస్తాము. అంటే మన జన్మ అనేటువంటిది జరుగుతుంది. పితృదేవతల ప్రీత్యర్థమై తర్పణాలు ప్రతి మనిషి చేసుకోవాలి. అయితే ఇవి ఎలా మనం చేసుకోవాలి? తండ్రి లేనటువంటి వాళ్ళు, తండ్రి గతించినటువంటి దినం లోపల ప్రతి సంవత్సరానికి ఒకమారు వాళ్ళ ప్రీత్యర్థమై తర్పణాలు వదిలిపెట్టడము, శ్రాద్ధాది కర్మలు చేయడము, శ్రాద్ధాదులను ఆచరించడము, దానం చేయడము, వీటి మూలకంగా ఆ తండ్రి తర్వాత తాత, ముత్తాత వీళ్ళు వసు, రుద్ర, ఆదిత్య రూపంలో ఉంటారన్నమాట పితృదేవతలు. వీళ్ళు మనకు ఒక సుఖమయమైనటువంటి జీవితాన్ని ఇచ్చి ఆరోగ్యంగా ఉండడానికి, వంశము నిరాటంకంగా కొనసాగడానికి వాళ్ళు మనను ఆశీర్వదిస్తారు. కాబట్టి ప్రతి సంవత్సరం కూడాను ఒకమారు వాళ్ళ ప్రీత్యర్థమై చేయాలి. తర్వాత
ప్రతి సంవత్సరం చేస్తున్నప్పుడు మళ్ళీ ఈ మహాలయం లోపల ఏంటి ప్రత్యేకత, ప్రతి సంవత్సరం ఎలాగో మనం చేస్తున్నాం వాళ్ళకి. అయినను ఈ మహాలయంలో ఏం చేయాలి అని అంటే, మహాలయం లోపల మహాలయ అమావాస్య రోజున పితృదేవతలతో పాటుగా, అంటే మనం తండ్రి గతించినటువంటి దినమున ఆ తండ్రి ప్రీత్యర్థమై చేస్తాం. తల్లి గతించినటువంటి దినం లోపల ఆ దినానికి ప్రతి సంవత్సరానికి ఒకసారి చేస్తాం. అది వాళ్ళిద్దరికీ సంబంధించింది. మరి మిగతా వాళ్ళు ఉంటారు మన పితృదేవతలు. ఎవరుంటారయ్యా అనంటే వాళ్ళందరూ కూడాను ఈ మహాలయం లోపల ఒక తల్లిదండ్రులే కాకుండా గతించినటువంటి వాళ్ళందరూ కూడాను మన వంశానికి మనకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడాను ఈ మహాలయ అమావాస్య రోజున వస్తారు. అంటే మహాలయ అమావాస్య రోజున ఎవరైతే శ్రాద్ధము పితృదేవతల కొరకై చేస్తారో తల్లిదండ్రులే కాకుండా పితృదేవతలందరూ కూడాను వచ్చి మనము సమర్పించినవి వాళ్ళు గ్రహిస్తారు, మనకు ఆశీర్వదిస్తారు. ఆయురారోగ్యాలతో ఉండేటట్టుగా పితృదేవతల యొక్క మనకు ఆశీర్వచనం ఉంటుంది. కనుకనే మహాలయం రోజున తప్పకుండా అందరూ కూడాను చేయవలసినటువంటి కర్తవ్యం. ఈ మహాలయ అమావాస్య రోజున ఎవరెవరు వస్తారు అని అంటే మనకు సంబంధించినటువంటి వాళ్ళందరూ వస్తారు. దీనికి ప్రామాణికంగా కూడాను ఒక శ్లోకం ఉంది. ఆదౌ పితా తథా మాత సాపత్ని జననీ తథా మాతామహ సపత్నీక ఆత్మపత్యస్యనంతరం సుతభ్రాతృపితృవ్యాశ్చ మాతులా సహభార్యకాక దుహిత భగినీ చైవ దౌహిత్రో భాగినేయకక పితృశ్వస మాతృశ్వస జామాత భావుకస్నుష శ్వశరౌ శ్యాలకశ్చైవ స్వామినో గురురక్తిన అని వీళ్ళందరూ కూడాను పితృదేవతలు. ఈ మహాలయంలో లోపల మనము శ్రాద్ధాదులు చేసేటప్పుడు వీళ్ళందరి పేర్లు కూడా వస్తాయి. ఎవరయ్యానంటే తండ్రి, తాత, ముత్తాత, తర్వాత తల్లి, సవతి తల్లి, తర్వాత నాయనమ్మ, తండ్రి ముత్తాత, తర్వాత తల్లి తాత, తల్లి ముత్తాత, సవతి తల్లి ముత్తాత, తర్వాత తల్లి తల్లి, తల్లి నాయనమ్మ, ఆత్మపత్ని తన భార్య, తర్వాత కుమారుడు, అన్నదమ్ములు, పినతండ్రి, పెద్ద తండ్రి, మేనమామలు, కూతుర్లు, అక్క చెల్లెళ్ళు, కూతురు కొడుకు, మేనల్లుడు, తండ్రి అక్క చెల్లెళ్ళు, పినతల్లి లేదా పెద్ద తల్లి, అల్లుడు, బావ, తోడబుట్టిన వారి భర్త, కోడలు, మామగారు, మేనమామ కోడలు, ప్రభువులు, గురువులు, ధన సహాయం చేసినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడాను కారుణ్యంతో అంటే కరుణతో మనను ఆశీర్వదిస్తారు. అంటే సాధారణంగా మనం ఏంటంటే మామూలు శ్రాద్ధం పెట్టేటప్పుడు సాంవత్సరికం లోపల అయితే తల్లి కానీ తండ్రి కానీ వాళ్ళే వస్తారు, మిగతా వాళ్ళు ఎవరు రారు. కానీ వీళ్ళందరికీ కూడాను మనము అర్ఘ్యాదులు, తర్పణాలు, శ్రాద్ధాదులు విడవడంతో వీళ్ళందరి యొక్క అనుగ్రహం కూడాను లభిస్తుంది. వీళ్ళందరూ కూడాను మనకు కావలసినటువంటి పితృదేవతలే. అయితే జీవితంలో వీళ్ళే కాకుండా మనకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి గురువులు, వాళ్ళ పేరు కూడా ఉచ్చారణ చేసుకొని మనం మహాలయంలో మనం తర్పణాలు అర్పిస్తాం, తర్పణాలు వదులుతాం, శ్రాద్ధం పెడతాం, వాళ్ళకు కూడా పిండ ప్రదానం చేస్తాం. అంటే మనకు విద్యాబుద్ధులు ఇచ్చినటువంటి గురువు. తర్వాత మనకు జీవితంలో మనం ఎదగడానికి కొన్నిసార్లు ఎవరో మనకు సహాయం చేసి ఉంటారు, అంటే ఆర్థిక సహాయం చేసి ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడాను ఈ మహాలయ పక్షం లోపల మహాలయ అమావాస్య నాడు పిండ ప్రదానం చేయమని శాస్త్రం ఉంది. వాళ్ళు కూడా మిమ్మల్ని అప్లిఫ్ట్ చేసిన వాళ్ళ జీవితంలో, కాబట్టి వాళ్ళకు కూడాను ఈ పిండ ప్రదానం చేయాలి. ఇలా ఈ మహాలయ అమావాస్య రోజున వీళ్ళందరూ కూడాను వస్తారు కాబట్టి తప్పకుండా మహాలయ అమావాస్య నాడు తర్పణము పిండ ప్రదానం చేయాలి.